బెనర్జీ కఠినమైన నాయకురాలు అని పేరుంది. తృణమూల్ కాంగ్రెస్ లో అదే మాట. ఆమె పశ్చిమ బెంగాల్లోని 2011 నుంచి నిన్నటి దాకా ఏకధాటిగా 15 ఏళ్ల పాటు పాలించారు. ఆ సమయంలో తనకు ఎదురు లేనన్నట్లుగా వ్యవహరించేవారు. తన కత్తిని తిరుగులేనన్నట్లుగా శాసించేవారు. ఆమె అవకాశవాద రాజకీయం, అహంకార పూరితమైన రాజకీయాలతోనే 3 సార్లు ముఖ్యమంత్రిత్వం నిర్వహించారు. సొంత పార్టీలో ప్రజాస్వామ్యం లేదు. పశ్చిమ బెంగాల్లోనూ లేదు. అంతవరకు ఎందుకు? అక్కడ ప్రతిపక్షాలను తీవ్రంగా అణిచివేసేశారు. ఒక విధంగా తనకంటూ ఒక ఓటు బ్యాంకు పదిలంగా ఉంటే చాలు, ఎవరు ఓడించలేరనుకున్నారు. కానీ బొమ్మ తిరగబడింది. బెంగాల్లో 2026లో మేలో జరిగిన ఎన్నికల్లో మమతా బెనర్జీ ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు ఆమె పార్టీని కూడా నేతలు అంతా వీడిపోతూ ఉన్నారు. దాంతో ఒంటరి అయిన మమతా బెనర్జీ కాంగ్రెస్ శరణు జోరుతున్నారు. జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తనకు ఆశ్రయం ఇచ్చి 29 ఏళ్ల వయసులోనే ఎంపీగా చేసి పంపించిన చరిత్రను మరిచారు. అంతేకాదు అనేక అవకాశాలు ఇచ్చిన పార్టీని ఆమె విడిచారు. అదే పార్టీని వాడుకొని తర్వాత బెంగాల్లో అనకదొక్కారు అన్న ప్రచారం కూడా ఉంది. ఇక బెంగాల్లో సీఎంగా మమతా ఇండియా కూటమిని సమావేశాలకు వస్తే చాలు పెద్దకగా వ్యవహరించేవారు. అంతా తానే అన్నట్లుగానే ధోరణి ప్రదర్శించేవారు. రాహుల్ గాంధీని, కాంగ్రెస్ ని ఆమె లెక్క చేసేవారే కాదు అని కూడా చెబుతారు. ఇక 2011లో ఆమె తొలిసారి గెలిచినప్పుడు అదే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. అప్పటికి వామపక్షాలు బలంగా అధికారంలో ఉంటే వారిని ఓడించడానికి కాంగ్రెస్ సాయం తీసుకున్నారు. కానీ 2016 ఎన్నికల్లో కాంగ్రెస్ ని దూరం పెట్టేశారు. పొత్తులు లేవని పొమ్మన్నారు కూడా. అదే విధంగా 2021, 2026లోనూ చేశారు. అంటే కాంగ్రెస్ ని తీవ్రంగా అవమానించారు అని చెబుతారు. ఇక 2012లో చూస్తే పశ్చిమ బెంగాల్ కు చెందిన కురువృద్ధుడు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా పోటీ చేస్తే యూపీఏలో ఉంటూ కూడా ఆయనకు మద్దతు ఇవ్వరని చెప్పిన ఘనత కూడా మమతాదే అని అంటున్నారు. అలాంటి మమత సొంత పార్టీ నేతల దెబ్బకు బీజేపీ ఇస్తున్న షాకులకు బిబ్బిలెత్తిన కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి మమత వస్తూనే సోనియా గాంధీని కౌగిలించుకున్నారు. కాంగ్రెస్ నాయకులకు అందరికీ ఆప్యాయంగా పలకరించారు. కాంగ్రెస్ తో కలిసి పోరాటాలు బెంగాల్లో చేస్తామని అంటున్నారు. ఇప్పుడు మమతకు కాంగ్రెస్ గుర్తుకు వచ్చిందా అని విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ ఓడినా గెలిచినా నిలిచి ఉంటుంది. కానీ ప్రాంతీయ పార్టీ పెట్టి తానే సర్వస్వంగా పార్టీని నడిపి మధ్యలో మేనల్లుని తెచ్చి ఆధిపత్యం పెంచి చివరకు ఘోరంగా ఓడి తర్వాత తాను ఎంత ఒంటరి అన్నదో మమతకు తెలిసింది అని అంటున్నారు. ఆమె నిజంగా కాంగ్రెస్ మీద ప్రేమతో దగ్గర అవుతున్నారా అంటే కాదు, వేరే గతి లేకనే అన్న సమాధానం అయితే వస్తుంది. అయితే మమత పోకడాలు బాగా తెలిసిన కాంగ్రెస్ అయితే ఆచితూచి వ్యవహరిస్తుంది అని అంటున్నారు. చూడాలి మరి తృణమూల్ కాంగ్రెస్ అలాగే జాతీయ కాంగ్రెస్ల మధ్య బంధం ఏ వైపునకు చేరుతున్నదో అన్నది.